Hey guys, welcome back to our channel. అండ్ మీకోసం వన్స్ అగైన్ ఒక షార్ట్ హారర్ ఫిలింని తీసుకొచ్చాను. నచ్చితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ది స్టోరీ. ఈ స్టోరీ టైటిల్ వచ్చేసి ద ఫ్లాష్ బ్యాక్. ఒక మూవీ స్టార్టింగ్లో మనం జెస్ అనే ఒక అమ్మాయిని చూస్తాం. తను ఒక యోగా ఇన్స్ట్రక్టర్. ఈ సీన్లో తను తన స్టూడెంట్స్కి యోగా క్లాసెస్ని ఇస్తుంది. అదే టైంలో జెస్కి ముందు ఒక బ్లాక్ ఫిగర్ కనిపిస్తుంది, లైక్ ఒక బ్లాక్ షాడో లాంటిది. షాడో జెస్ని డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఉంటుంది. దాని తల ఒక వల్చర్ లాగా ఉంది. ఈ సీన్ ఇక్కడికి కట్ చేసి నెక్స్ట్ సీన్లో జెస్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లిల్లీతో ఉంటుంది. ఆ టైంలో జెస్ ఆ మిస్టీరియస్ ఫిగర్ గురించి తనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంది అని చెప్తూ ఉంటుంది. అలాగే తను చెప్తుంది అది డాక్టర్ బోన్స్ లాగా ఉంది అని. దీన్ని విని లిల్లీ బాగా నవ్వుతూ ఉంది. లిల్లీ జెస్కి చెప్తుంది అది అంతా నీ భ్రమ అని. ఇక్కడ లిల్లీ ఎందుకు నవ్వుతుంది అంటే డాక్టర్ బోన్స్ అనే అతను వాళ్ళ చైల్డ్హుడ్లో ఒక ఫేమస్ అర్బన్ లెజెండ్. అతను ఒక గ్రిమ్ రిప్పర్ లాంటి వాడని. లిల్లీ చెప్పిన తర్వాత జెస్ అంతా తనకు తానే ఊహించుకొని అంతా భ్రమ పడుతుందేమో అని అనుకుంటుంది. నెక్స్ట్ నైట్ జెస్ తన బాయ్ ఫ్రెండ్ స్కాట్తో కలిసి ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా ఇయర్స్ నుండే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. ఇక్కడ మనం జెస్ చేతిలో డాక్టర్ బోన్స్ యొక్క ఒక కాటన్ బొమ్మని చూస్తాము. ఇది జెస్ ఎప్పుడు తన దగ్గరే పెట్టుకుంటుంది. ఆ బొమ్మని హక్ చేసుకోవడం వల్ల జెస్కి చాలా మంచిగా అనిపిస్తుంది. జెస్ అలాగే స్కాట్ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడే స్కాట్ తన ఫ్యామిలీ గురించి తన పిల్లల గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఇండైరెక్ట్గా స్కాట్ నేనితో కలిసి ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నానని చెప్తాడు. అందుకే ఆ రోజు స్కాట్ జెస్కి మ్యారేజ్ ప్రపోజల్ చేయడానికి ఒక రింగ్ని కూడా తీసుకొని వస్తాడు. కానీ స్కాట్ ఆ రింగ్ గురించి జెస్కి చెప్పే టైంలోని వాళ్ళ రూమ్ బయట ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. సౌండ్స్ ఏంటో చూడడానికి స్కాట్ రూమ్ నుండి బయటికి వెళ్తాడు. కానీ వెళ్ళడానికి ముందు జెస్కి చెప్తాడు నేను 5 minutesలో తిరిగి రాకపోతే నా చావుని బదులు తీసుకో అని చెప్పి స్కాట్ బయటికి వెళ్తాడు. కానీ అతనికి తెలియకుండానే అతను వేసిన జోక్ నిజమైపోతుంది. రూమ్ నుండి బయటికి వచ్చేసరికి ఎవరో తన మీద గన్తో షూట్ చేసి చంపేస్తారు. ఆ సౌండ్స్ విని వెంటనే జెస్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఆ బయటికి వచ్చి చూడగానే స్కాట్ డెడ్ బాడీ కింద పడిపోయి అతని రక్తం 4 డైరెక్షన్స్లో ఫ్లో అవుతూ ఉండడం కనిపిస్తుంది. అసలు వచ్చింది ఎవరంటే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి ఒక దొంగ వచ్చాడు. నా పర్సనల్గా మీకు ఒక విషయం చెప్తాను, మీరు నమ్ముతారో లేదో తెలీదు కానీ ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఇలా నమ్ముతారు. ఏంటంటే అది రోజులో ఒక్కసారైనా సరే సరస్వతి దేవత మన బాడీ మీదకి వచ్చి వెళ్తుంది అని. అందుకే ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి అని పెద్దలు చెప్తారు. మేబీ ఇక్కడ కూడా స్కాట్ అలాగే చనిపోతాడు. ఇక్కడ ఆ దొంగ మనుషులని చంపాలన్న థాట్తో మాత్రం అయితే రాలేదు. కానీ స్కాట్ సడన్గా అతని ముందు కనిపించడంతో తను భయంతో అతని దగ్గర ఉన్న గన్ని షూట్ చేశాడు. తర్వాత ఆ దొంగ తన తప్పు తెలుసుకొని దేవుణ్ణి క్షమించమని కోరుకుంటాడు. కానీ తనెక్కడ దొరికిపోతానేమో అని భయపడి జెస్ని కూడా చంపడానికి ట్రై చేస్తాడు. తన మీద కూడా అటాక్ చేస్తాడు. కానీ ఇక్కడ జెస్ చనిపోదు. తనకి గన్ బుల్లెట్ తగిలిన తర్వాత తనకి ఏం జరుగుతుందో అర్థం కాకుండా సడన్గా తన లైఫ్ 2008 ఇయర్లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో తనకి 13th బర్త్డే. అంటే అక్కడ తను తన బర్త్డే రోజుకి పాస్ట్లోకి వెళ్తుంది. జెస్కి అక్కడ ఏం అర్థం కాదు. అసలు తను అక్కడికి ఎలా వచ్చిందో అసలే అర్థం అవ్వదు. మన అపార్ట్మెంట్లో ఒక దొంగ వచ్చాడు, నన్ను అలాగే స్కాట్ని షూట్ చేసి చంపేశాడు అని. అని వాళ్ళ ఫాదర్కి ఇదంతా ఏం అర్థం అవ్వదు. ఇప్పుడే అక్కడికి చిన్న పిల్లోడుగా ఉన్న స్కాట్ వస్తాడు. తన్ని చూసి జెస్కి అర్థమవుతుంది తను తన చైల్డ్హుడ్లో ఉన్నాను అని. అవును, జెస్ తన చైల్డ్హుడ్లోనే ఉంది. అలాగే ఈ టైంలోనే జెస్ స్కాట్తో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది తర్వాత ప్రేమగా మారింది. అందుకే జెస్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. అది ఏంటంటే ఈసారి స్కాట్తో ఫ్రెండ్షిప్ చేయకపోతే వాళ్ళు ఫ్యూచర్లో లవ్ చేసుకోరు, అలాగే కలిసి ఉండరు, సో ఆ ఇన్సిడెంట్ జరగదు అని అనుకుంటుంది. అలా అనుకుని జెస్ స్కాట్ దగ్గరికి వెళ్ళి స్కాట్ని తనతో మాట్లాడడం ఆపేసే అని చెప్తుంది. మన ఫ్రెండ్షిప్ కూడా ఆపేద్దామని అంటుంది. ఇదంటే మనం ఫ్యూచర్లో చనిపోవాల్సి వస్తుంది అని చెప్తుంది. ఈ మాటలు అన్ని విన్న స్కాట్కి అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. జెస్తో అంటాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
కానీ జెస్ ఇంకోసారి ట్రై చేద్దామని అనుకొని స్కాట్ ఆడుకునే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అలాగే చెప్తుంది. ఈసారి అది విని స్కాట్, సరే ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను, అలాగే నీతో ఫ్రెండ్షిప్ కూడా చెయ్యను అని చెప్తాడు. ఇక ఇదంతా విన్న జెస్కి చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఇక స్కాట్కి ఫ్యూచర్లో ఎలాంటి ఆపద రాదు అని. ఇక అప్పుడే మళ్ళీ అక్కడ ఒక బ్లాక్ ఫిగర్ ఏదైతే జెస్కి స్టార్టింగ్ లో కనిపించిందో ఆ షాడో మళ్ళీ కనిపిస్తుంది. ఈసారి స్కాట్ కి కూడా అది కనిపిస్తుంది. స్కాట్ అది డాక్టర్ బోన్స్ లాంటి వేషం వేసుకున్నాడు అని అనుకుంటాడు. ఇక్కడ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, అది గ్రిమ్ రిప్పర్ లాంటి ఒక అర్బన్ లెజెండే అని. అది జెస్ ని తిరిగి ప్రెజెంట్ లోకి తీసుకువెళ్ళడానికి వచ్చింది అని. ఇక జెస్ వెళ్లే ముందు స్కాట్ ని కిస్ చేస్తుంది. దాంతో స్కాట్ నవ్వుతాడు. ఇది చూసి జెస్కి అర్థమవుతుంది స్కాట్కి తన పైన ఫీలింగ్ స్టార్ట్ అవుతున్నాయి అని. సో అలా జరగొద్దని జెస్ స్కాట్ని చెంప పైన గట్టిగా కొడుతుంది. ఇదంతా చూసి స్కాట్ షాక్లో ఉంటాడు. ఇక జెస్ ఆ బ్లాక్ ఫిగర్తో కలిసి తిరిగి ప్రెజెంట్ టైంలోకి వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ప్రెజెంట్లో మనం జెస్ని చూస్తాము. తను సింగిల్గానే ఉంటుంది, తను మాత్రమే ఇంట్లో ఉంటుంది. స్టార్టింగ్లో తను స్కాట్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. అంటే ఇక్కడ ప్రెజెంట్ అంతా మారిపోయింది. కానీ జెస్ మాత్రం ఇంకా యోగా ఇన్స్ట్రక్టర్గానే పనిచేస్తుంది. కానీ తన లైఫ్లో స్కాట్ ఇక లేడు. అలా కొన్ని రోజులకు ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. ఇప్పుడు తన ముందుకి స్కాట్ వస్తాడు. కానీ అతనికి ఒక వైఫ్ అలాగే ఒక కిడ్ కూడా ఉంటాడు. అంటే తన పాస్ట్లో అనుకున్నట్టుగానే ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉంది. కానీ అందులో జెస్ మాత్రం లేదు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే అతని వైఫ్ ఇంకెవరో కాదు, లిల్లీయే. అంటే ఇక్కడ జెస్కి లిల్లీ స్కాట్ ఫ్యామిలీ వల్ల పరిచయం అయ్యి ఉంటుంది. సో ఇక్కడ స్కాట్తో పరిచయం లేదు కాబట్టి స్కాట్ వల్ల పరిచయం అయిన లిల్లీ కూడా ఇక తన లైఫ్లో లేదు. ఇక అప్పుడే స్కాట్ జెస్ని చూస్తాడు. కానీ అతనికి గుర్తుంది ఏంటంటే కేవలం తను ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్లా మాత్రమే. లిల్లీ మాత్రం జెస్ని చూసినా కూడా తను ఎవరో కూడా తనకి తెలిసి ఉండదు. ఇక దాని తర్వాత జెస్ ఆడియన్స్ వైపు చూసి అడుగుతుంది, ఇఫ్ మీరు మీ పాస్ట్ని చేంజ్ చేయగలిగితే, అలాగే మీ ఎదురుగా ఉండే వాళ్ళకి వచ్చే కష్టాలు ఆర్ ప్రాబ్లమ్స్ని ఆపి వాళ్ళని హ్యాపీగా చూడడం కోసం మీలో ఎవరైనా ఇలా చేస్తారా? ఇలా చేసి ఉండకపోతే మరి ఇంకెలా చేసి ఉండేవారు? మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి అని చెప్తూ మూవీని ఏం చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, నాకు కూడా సేమ్ క్వశ్చన్. ఇఫ్ మీ ఎగ్జిస్టెన్స్ ఉండకపోవడం వల్ల మీకు ఇష్టమైన వారు హ్యాపీగా ఉంటారంటే మీరు మీ పాస్ట్ని జెస్ లాగా చేంజ్ చేసుకుంటారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ దిస్ ఇస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.